ప్రీతి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ గా పొందండి. ఖాళీ భూమి మరియు ఇళ్ల తనఖాపై రుణాన్ని పొందండి. వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తపేట, తెనాలి. ప్రపంచం గర్వించే గొప్ప వ్యక్తి రతన్ టాటా. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఆ మహానేత విగ్రహాన్ని తాను ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్. తెనాలిలోని కాటూరి ఆర్ట్స్ గ్యాలరీలో అంతర్జాతీయ శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, కాటూరి రవిచంద్ర, శ్రీహర్షలు తయారు చేసిన రతన్ టాటా విగ్రహాన్ని మంత్రి మనోహర్ ఆవిష్కరించారు. రతన్ టాటా విగ్రహాన్ని అచ్చం కొట్టొచ్చినట్టుగా సజీవ రూపం తీసుకొచ్చేలా ఆయన విగ్రహాన్ని అతి తక్కువ సమయంలో తయారు చేసిన కాటూరి శిల్పులను మంత్రి మనోహర్ అభినందించారు. రతన్ టాటా విగ్రహాన్ని చూసిన నాదెండ్ల ఎంతో పరవశించిపోయారు. విగ్రహం యొక్క అణువును ఆయన తిలకించి ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. రతన్ టాటా విగ్రహావిష్కరణ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా తెనాలిలో జరగడం వల్ల తెనాలి ప్రత్యేకతను మరోసారి ప్రపంచానికి తెలియజేసిందని కొనియాడారు మంత్రి మనోహర్. అమరావతిలో రతన్ టాటా స్ఫూర్తితో ఆయన పేరిట ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపినట్లు చెప్పారు. సమాజ సేవలో రతన్ టాటా ముందుండేవారని, ఎన్నో సంస్థలను స్థాపించి నాణ్యమైన సరుకులు అందించేవారని తెలిపారు. డబ్బు సంపాదించడమే కాదు, వాటిని విరాళాల రూపంలో ఇచ్చి ఎన్నో కుటుంబాలను ఆదుకున్నారని ఆయన గొప్ప దాత అని చెప్పారు మంత్రి నాదెళ్ల మనోహర్. ఈ సందర్భంగా ఈరోజు క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం, రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో రతన్ టాటా గారితో ఉన్న పరిచయాలు, కలిసి చేసిన అనేక కార్యక్రమాలు, అవన్నీ కూడా స్మరించుకుంటూ రాష్ట్రంలో ఒక నూతనంగా ఆలోచించిన విధానం ఏంటంటే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అనేది ఒకటి ఏర్పాటు చేద్దామని ఈరోజు క్యాబినెట్లో నిర్ణయించాం. తద్వారా యువ పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉత్సాహంగా కొత్త ఆలోచనలతోటి, కొత్త ఐడియాస్ తోటి, కొత్త వ్యాపారాలు స్థాపించాలని ముందుకు వస్తున్నారో వాళ్ళందరికీ కూడా చక్కటి వేదిక ఏర్పాటు చేసి టాటా ఇన్స్టిట్యూట్ ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒక కొలాబరేషన్లో గుంటూరులోనే అది ఏర్పాటు చేయాలని ఈరోజు క్యాబినెట్లో నిర్ణయించాం. సో తప్పకుండా మీ సేవలు రాష్ట్ర ప్రభుత్వం కూడా రాబోయే రోజుల్లో కూడా అన్ని విధాలుగా ఉపయోగించుకొని ఏ విధంగా రతన్ టాటా గారిని మనం ఈ రోజున గుర్తించి కాటూరి వారి ద్వారా ఒక స్ఫూర్తినిచ్చే విధంగా ఆయన కష్టపడి తయారు చేశారు. ప్రపంచం గర్వించే వ్యక్తి, సమాజం కోసం, అదేవిధంగా ఒక పారిశ్రామికవేత్తగా దేశానికి మనం ఎవరం కూడా ఊహించని విధంగా ఎన్నో సంస్థలు స్థాపించి భారతదేశం గురించి ప్రపంచవ్యాప్తంగా క్వాలిటీ ప్రోడక్ట్ అంటే టాటా ప్రోడక్ట్ అనే విధంగా కష్టపడి తన వ్యాపారాన్ని కాకుండా ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా రతన్ టాటా గారు అద్భుతమైన సేవలు అందించారు మన దేశానికి. అనేక విషయాల్లో ప్రభుత్వాలతో పాటు ఆయన చేసిన కార్యక్రమాలు, వైద్య రంగంలో కానివ్వండి, సామాజిక స్ఫూర్తితో కానివ్వండి,
విద్యా అవసరాల గురించి కానివ్వండి, ఎప్పుడు కూడా ఆయన భవిష్యత్తు గురించి, భావితరాల గురించి, భారతదేశంలో ఉన్న మన టాలెంట్ని ఐడెంటిఫై చేసి ప్రతి ఒక్కరికి మనం ఒక మంచి వేదిక ఏర్పాటు చేస్తే ఆటోమేటిక్గా మన వ్యాపారాలు పెరుగుతాయి, మన చదువులు పెరుగుతాయి, ఎంతో టాలెంట్ ఉంది మన భారతదేశంలో అనే భావనతోటి ఆయన చాలా గొప్ప కార్యక్రమాలు చేశారు. ఆంధ్రప్రదేశ్కి ఆయనకున్న అనుబంధం అందరం కూడా ఎప్పటి నుంచో చూస్తూనే వచ్చాం. ఈరోజు తెనాలి ప్రత్యేకత మరొకసారి కాటూరి గారు నిలబెట్టారు. మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నాను, ఆయన కుటుంబ సభ్యుల్ని, ఇద్దరు కుమారుల్ని. ఎందుకంటే సంఘటన జరిగి 5 రోజులు అయింది. ఈలోపే ఆలోచించి రతన్ టాటా గారి విగ్రహావిష్కరణ మన తెనాల్లో చేసుకోవడం నిజంగా కాటూరి గారికి, వారి ఆర్ట్ గ్యాలరీలో ఉన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను మన అందరి తరఫున అభినందిస్తున్నాను. ఇది చక్కటి సంకేతం, గౌరవించుకునే విధంగా, గుర్తించుకునే విధంగా, అట్ ద సేమ్ టైం ఆయన చూసి మనం ఒక స్ఫూర్తి నింపుకునే విధంగా మనందరం కూడా కలిసి పనిచేయాలి. ఎందుకంటే డబ్బులు సంపాదించడమే కాదు, డబ్బుల్ని ఏ విధంగా 10 మందికి పంచి వాళ్ళలో ఉన్న టాలెంట్ని, వాళ్ళలో ఉన్న ఒక ప్రత్యేకతని మనం గుర్తించవచ్చని రతన్ టాటా గారే చూపించారు. ఆయన చేసిన విరాళాలు బహుశా ప్రపంచంలోనే ఎవరు ఆ విధంగా అన్ని విరాళాలు ఇచ్చి ఉండరు. ప్రత్యేకంగా యూనివర్సిటీస్కి, కాలేజెస్కి, స్కూల్స్కి ఆయన అద్భుతంగా సపోర్ట్ చేసి వేల కోట్ల రూపాయలు ఆయన ఒక దాతగా నిలబడ్డారు. సో అటువంటి స్ఫూర్తి గల వ్యక్తిని, అటువంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తిని మనం ఈ విధంగా మన తెనాల్లో గౌరవించుకోవడం నిజంగా నేను కూడా ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను ఈ రోజున. సో మనస్ఫూర్తిగా కాటూరి ఆర్ట్ గ్యాలరీ ఇంకా నేను గతంలో అన్నట్టు ఇంకా ఎదగాలి, వాళ్ళకు వచ్చిన కష్టపడి తెచ్చుకున్న వాళ్ళ పేరుని నిలబెట్టుకునే విధంగా, భారతదేశంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని వారు కూడా ఎదిగే విధంగా మనందరం కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా ఇస్తాను కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఒక దాదాపు 20 సంవత్సరాల కిందట హైదరాబాద్లో ఒక ఎగ్జిబిషన్ పెట్టాను, ICCR ఆర్ట్ గ్యాలరీని రవీంద్ర భారతిలో. అప్పుడు ఓపెనింగ్కి ఎవరినైనా పిలుద్దామంటే మిత్రుడు అమరయ్య గారు, మనోహర్ గారు ఎవరో ఎందుకు మన స్పీకర్ గారిని పిలుద్దాం మనోహర్ గారిని అంటే ఫోన్ ద్వారా అడిగాం, సార్ ఇట్లా ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం, మీరు తప్పకుండా రావాలంటే సరే వస్తానన్నారు. సరే ఫోన్లో పిలిచాము, కనీసం ఇన్విటేషన్ అన్నా వెళ్ళిద్దామని నేను హైదరాబాద్ దిగాను. హైదరాబాద్ దిగి, సార్ నేను హైదరాబాద్ వచ్చానండి, ఎట్లా మీ ఇంటికి ఎట్లా రావాలి, ఎందుకు వచ్చావు అన్నాడు. ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చాను సార్ అన్న. ఇన్విటేషన్ నువ్వు ఎక్కడికి వచ్చావు, ఎక్కడున్నావు, అక్కడి నుంచే తిరిగి వెళ్ళిపోవు, నేను కంపల్సరీగా వస్తా. ఈ హైదరాబాద్లో ఇప్పుడు నన్ను ఎత్తుక్కుంటా, నేను ఎక్కడో ఉంటే అక్కడికి రావాలంటే గంటల టైం పట్టుద్ది, నువ్వు అర్జెంట్గా ఇక నా దగ్గర రావద్దు, వెళ్ళిపో అన్నాడు. అది అందరికీ సాధ్యం కాదేమో అనుకుంటున్నాం. తర్వాత అనుకున్నట్టుగానే ఆ రోజున ముందు ఒక పావు గంట ముందు వచ్చేసారు మేము చెప్పిన టైం కంటే. వస్తే ఆ రోజున గెస్టులుగా ఒక ఉర్దూ ఎడిటర్ గారిని, తర్వాత పొత్తు వెంకటేశ్వరరావు గారిని వాళ్ళని గెస్ట్గా పిలిచాం. వీరితో పాటు సార్ వచ్చేసారు, ఇంకా వాళ్ళు రారా, నాకు టెన్షను. మరి వీరేం స్పీకర్ గారు ఇంకా వాళ్ళు రాలేదంటే, సార్ మీరు ముందు వచ్చేది సార్, వాళ్ళు ఇంకా రాలేదంటే, ఏముందమ్మా ఎంజాయ్ చేద్దాం, ఈ బొమ్మలన్నీ చూస్తా ఎంజాయ్ చేద్దాం, వాళ్ళు వచ్చినప్పుడు రాని నేను కూర్చుంటాగా నీకు ఎందుకు. అట్లాగా సార్కి టయానికి రావడం అలవాటు. ఇప్పుడు ఎంత 10 నిమిషాలకే, ఇప్పుడు వర్షంలో ఇంత అయినా కూడా 10 నిమిషాలు లేటుగా వచ్చారని చెప్పారు. సార్కి మా సంస్థ తరఫున అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇంకా మున్ముందు ఇలాంటి ఎన్నో చేసి నేను ఒక అందరికీ కొంతమంది నా గురించి తెలిసిన వాళ్ళకి తెలుసు, ఉదయం వర్క్షాపు అందరికంటే ముందు వస్తాను సార్, అందరికంటే లాస్ట్లో వెళ్తాను. మా కొడుకులు ఉన్నారు, వర్కర్స్ ఉన్నారు, అందరూ ఇక్కడే ఉన్నారు. అందరికంటే ముందు వర్క్షాప్లో నేను అడుగు పెడతా, అందరికంటే లాస్ట్లో అడుగు పెడతా. నా ధ్యేయం ఇంకేం లేదు, భారతదేశంలో తెనాలిలో కాటూరి ఆర్ట్ గ్యాలరీ అనేది ఇంకా గొప్పగా తీర్చిదిద్దాలని, 100,000 మంది పనిచేయాలని కూడా కోరిక. ఇప్పుడు 50 మంది నేను ఒక్కనే స్థాపించాను, ఇప్పుడు 50 మంది అవుతున్నారు. ఇంకా 100,000 మందిని తయారు చేయాలి, తీర్చిదిద్దాలి. ఈ ప్రాంత ప్రజలందరూ కాటూరి ఆర్ట్ గ్యాలరీ నుంచి గర్వంగా చెప్పుకోవాలి నా కోరిక. మీకు మరీ ధన్యవాదాలు మా గ్యాలరీకి వచ్చినందుకు. మళ్ళీ మీరు ఇంకా చాలాసార్లు రావాల్సి వస్తుంది సార్, మేము చాలాసార్లు రప్పిస్తాం ఖచ్చితంగా.